హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. ఇప్పుడే వచ్చిన ఒక అఫీషియల్ వెబ్ నోట్ అండి ఏపీఎస్సి నుంచి. అదేంటి అంటే అఫీషియల్ కీ, రివైజ్డ్ కీ అనేది చేశారండి. అదేంటి అంటే మనం కూడా చాలా సార్లు చెప్పాం మన వీడియోస్ లో, కొన్ని క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని చెప్పేసి. అదేంటి అంటే ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అనేది డిలీట్ చేశారు. ఇప్పుడే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి అశోక్ సార్ ఆ కీ ఉన్న ఆ మిస్టేక్స్ ఏంటి, ఏమేమి క్వశ్చన్స్ డిలీట్ చేశారు ఇప్పుడు చూపిస్తారండి. లెటర్ సీ దట్. సో మీ అందరికీ తెలుసండి, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ ఫస్ట్ వాళ్ళు ఇనీషియల్ కీ ఇస్తారు. ఆ ఇనీషియల్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ కి వాళ్ళకి కొద్దిగా టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ లో మనం రైజ్ చేసిన అబ్జెక్షన్స్ ని వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళ పరిధిలో ఉన్న అంటే ఏవైతే డిలీట్ చేయాలో అవి డిలీట్ చేస్తారు. అలా ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీకు మొన్నటిదాకా వచ్చిన అన్అఫీషియల్ కీ ఏదైతే ఉందో ఆ మార్క్స్ చూసుకొని ఉంటారు మీరు. అవి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అఫీషియల్ కీ వచ్చిందో ఈ మార్క్స్ ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. అయితే మనకి ఏపీఎస్సి నుంచి అయితే అంటే ఏ ఎగ్జామినేషన్ కైనా రెండు అవకాశాలు అండి. ఒకటి ఏంటంటే క్వశ్చన్స్ డిలీటెడ్ అంటే అందరికీ లైక్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ డిలీట్ అయినాయి అనుకోండి, 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే 145 మార్క్స్కే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే అందరికీ కూడా 5 మార్క్స్ యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది చేసినా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ కీ అండి. ఇందాకే మనకి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. సో మనకి నార్మల్గా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది కరెక్ట్ అనమాట. అంటే క్వశ్చన్ ఇచ్చేసి క్వశ్చన్ కింద మనకి ఎన్ సర్కిల్ చేస్తే అది కరెక్ట్ వన్. బట్ క్వశ్చన్ మొత్తం కూడా ఇలా సర్కిల్ చేసేసి డిలీటెడ్ క్వశ్చన్ అని చెప్పింది, డిలీట్ చేసినట్టు అనమాట. అలా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ బి జియోగ్రఫీలో ఇక్కడ ఒక క్వశ్చన్ డిలీట్ చేశారు ఒకటి. సో ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఇది 2. సో సెక్షన్ సి చూసుకుందాము. సెక్షన్ సిలో ఏం కనపడలేదు మనకి. సో ఇప్పటి వరకు 2 వచ్చినాయి, మనకి టోటల్గా 5 ఉన్నాయండి. ఓకేనా? సో మ్యాథ్స్ సెక్షన్కి వచ్చాం మనము. సో ఇక్కడ చూడండి, ఇది 3 ఇలా మెన్షన్ చేశారు మనకి, క్వశ్చన్ డిలీట్ అని చెప్పేసి 3. తర్వాత ఇక్కడ ఒకటి 4 అండ్ 1 మోర్ ఉంది మనకి ఇక్కడ 5. సో టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 5 క్వశ్చన్స్ అనేది డిలీట్ చేశారు అందరికి. సో ఓవరాల్గా స్కోర్ విల్ బి 145కి కౌంట్ చేస్తారు, లేదంటే అందరికి మార్క్స్ అన్ని యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడు మీరందరూ ఏం చేయాలంటే, వీడియో చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన స్టూడెంట్స్, మీకు యాక్చువల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో టైప్ చేయండి. ఓకేనా? అండ్ 1:100 తీసుకుంటారని చెప్పారు కాబట్టి మాక్సిమం మన స్టూడెంట్స్ అయితే అందరు కూడా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మేము కూడా న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా పొరపాటున, వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి. అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఎవరైతే మెయిన్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళ కోసం మేము ఒక అమేజింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నాం. అది ఆల్రెడీ స్టూడెంట్స్ మెయిన్స్ జాయిన్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, కొత్త వాళ్ళకు ఉంటుంది. సో ఇట్లాంటి అప్డేట్స్ ఏం మిస్ అవ్వద్దంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఎస్, అండ్ ఇప్పుడు ఫైనల్ కి కూడా ఇచ్చేసారు. అండ్ రిజల్ట్స్ కూడా మాక్సిమం ఇవాళ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి 99.9% మనకి రూమర్స్ అయితే ఉన్నాయండి. అండ్ సమ్ అఫీషియల్ టెలిగ్రామ్ పేజెస్ లో మనం చూస్తున్నాము. సో మాక్సిమం ఇవాళ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా మీరు ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా టైం అయితే ఇవ్వబోతున్నారు. అండ్ సమ్ అన్అఫీషియల్ సోర్సెస్ నుంచి మనకి ఎగ్జామినేషన్ జూలై ఎండింగ్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మనమైతే March 1 నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేసాము. 400+ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారండి. అండ్ మంచి క్వాలిటీ యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి మేము ఇస్తున్నాము. క్లాసెస్ ఉంటాయి, వాళ్ళకి రివిజన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. దాని తర్వాత ఎగ్జామినేషన్ ముందు మనకి మెంటర్షిప్ ఉంటుంది, మెడిటేషన్, ఇవన్నీ కూడా చేపిస్తున్నాము. సో దట్ మన స్టూడెంట్స్ అందరూ కూడా మాక్సిమం గెజెటెడ్ ఆఫీసర్స్ గా బయటికి రావాలి అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట. అండి. అండ్ స్టే అప్డేటెడ్, స్టే ట్యూన్డ్ అండి. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్.